ఎలక్షన్ స్టార్ట్ ఏపీలో. సో ఎవరొస్తే ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకోసం? అతను చేసిన విద్య వైద్య ఆ, వాటి మీద మంచి అవకాశాలు ఉన్నాయి. మరో 5 ఏళ్ళు ఉంటే అతను బాగా మంచి డెవలప్మెంట్ ఉంటుందని అనుకుంటున్నాను. ఇప్పటిదాకా ఏం మంచి చేశారు అనుకుంటున్నారు? ఆ? ఇప్పటిదాకా ఏం మంచి పథకాలు ఇచ్చారు? అంటే ఆయన చేసిన పనుల్లో మంచివేవి చెడువేవి అనుకుంటున్నారు? ఇది చేస్తే ఇంకా బాగుండేది అని అనుకుంటున్నారు. నవరత్నాలు అవన్నీ బాగా చెప్పినవన్నీ చేసినాడు. ఆ? కాకపోతే చేయాల్సిన వాటి అంటూ ఏమీ పెద్దగా కాదు, కానీ అవి మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు అమలు పరిస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. ఆ పథకాలు చేయడం వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారు అని అంటున్నారు కదా, మరి ఏమంటారు మీరు? సోమరిపోతులు అంటే అదేముండదు, కానీ అట్లేముండదు. ఇంకొక 5 ఏళ్ళు అమలు పరిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాము. ఇంకా ప్రతిపక్ష పార్టీ ప్రజల్లో ఎట్లుంది అనేది మనం ఇంకా అంత మరి దూరం షర్మిల గారు కూడా కాంగ్రెస్ నుంచి వాళ్ళకి ఎదురు తిరుగుతుంది కదా, మరి దానివల్ల ఆయనకి ఏమైనా నష్టం జరగవచ్చా ఆమె వల్ల? ఏం అలాంటిది ఏం ఉండదు. అలాంటిది ఏం ఉండదు. ఒకవేళ కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉందా ఏపీలో? ఆ? కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉందా? ఆ, మునుపటి కన్నా పుంజుకుంటుంది. మరి మునుపటి ఇప్పుడు కాదు, మునుపటి కన్నా పుంజుకుంటది, కానీ డామినేట్ చేయలేదు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా కలిసి వస్తున్నారు కదా. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా కలిసి వస్తున్నారు కదా. ఎవరితోటి? అది వాళ్ళిద్దరు కలిసి వస్తున్నారు కదా ఇప్పుడు. అది కోవర్ట్ అనుకుంటున్నారు, కానీ చంద్రబాబు కోవర్టే షర్మిల అండి. మనం అంత దూరం వెళ్ళి ఇప్పుడు మీరు అన్నట్టు జగన్ ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు ఈసారి? 175కి 150 పైనే రావచ్చు. 150 పైనే రావచ్చు.